దేవుని విషయమే నువ్వు కలిగి ఉన్న ఆశ, నిరీక్షణ, దేవుని విషయమే నువ్వు చూసి ఎదురు చూపు ఆయనకి తెలియనివి కావు. ఆయన దాటిపోవడం చూస్తున్నాడు. సరిచేయాల్సింది సరిచేస్తున్నాడు, నేర్పాల్సింది నేర్పుతున్నాడు, సిద్ధపరచాల్సిన కృప సిద్ధపరిచాడు. అందాల్సిన సమయం సమీపించింది. బహు త్వరలోనే నీకు అది అందుతుంది. నువ్వు స్వతంత్రించుకుంటావు. ఇన్నాళ్ళ నీ నిరీక్షణ, ఇన్నాళ్ళ నీ ఎదురు చూపు నిన్ను సిగ్గుపరచదు. ఆయన బలమైన బాహు చాపుతాడు. ఈరోజు ఏడుస్తున్నావు బాధను బట్టి, ఆనాడు ఆనంద బాష్పాలు రాలుస్తావు సంతోషంతో. గడిచిపోయిన వాటిని తలంచుకొని పద్దాకలు అక్కడే కూర్చోవాలి. చివరిగా చెప్తున్నాను ఈ మాట. గతించిన గతాన్ని గురించి పదే పదే అనుకొని కొంతమంది అక్కడే కూర్చుంటారు. దేవుడు అంటున్నాడు, విశ్వాసం ఉందా? ఉందయ్యా. అట్లయితే మళ్ళా ప్రారంభించు. జారిపడ్డావా? అక్కడే కూర్చోవద్దు. పడటం తప్పు కాదు, పడ్డ చోటే ఉండటం తప్పు. పడటం తప్పు కాదు, అడుగు జారింది పడ్డావు, ఎటుగుడి పడ్డాను కదా ఇంక అక్కడే ఉందామని కూర్చున్నావు చూడు, అది తప్పు. ఓడిపోవటం తప్పు కాదు, ఓటమిలోనే కూర్చుండిపోయావు చూడు, మళ్ళా గెలుపు కోసం ప్రయత్నించకుండా, అది తప్పు. లే, మళ్ళీ పోరాటం ప్రారంభించావు. పొడుస్తున్న ప్రతి పొద్దు నీకొక నిరీక్షణ సంకేతం. సంవత్సరములు జరుగుతుండగా ఆయన తన కార్యాలను నూతన పరుస్తాడు. నీకు అనుగ్రహిస్తున్న ప్రతి నూతన శుభోదయం నీకొక నిరీక్షణ సంకేతం. నిన్న అయిపోయింది కదా, నిన్నటి గురించి ఇక ఆలోచించొద్దాం. ఈరోజు సూర్యోదయం అవుతుంది చూడు క్రొత్తగా, అలాగున నీటి సూర్యోదయం నీకు కలుగుతుంది. మళ్ళా క్రొత్తగా ఆలోచించు, క్రొత్తగా మొదలుపెట్టావు, మళ్ళొక్కసారి క్రొత్తగా పోరాటాన్ని ప్రారంభించాం. ఈసారి విజయం నీదే, ఈసారి విజయం నీదే. మారదు నా పరిస్థితి, మారదు నా జీవితం, మారదు నా బ్రతుకు అని గతాన్ని 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 తలుచుకుని గతంలో కూర్చోవాక